అందరికీ నమస్కారం. నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ. ఇది పరమ పవిత్రమైనటువంటి మన లెక్కల తాతయ్య చుక్కారామయ్య గారి గృహము. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవ దీక్షను చేపట్టిన తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక మరియు ఉద్యమకారుల వేదిక తరపు నుండి చుక్కారామయ్య గారిని దర్శించి వారి సంపూర్ణ ఆశీర్వాదాలతో ఈరోజు దీక్షను మొదలు పెడుతున్నాం. దయచేసి తెలంగాణ సమాజానికి, తెలంగాణ దళిత సబ్బండ వర్గాలకి, అలాగే రాజకీయ పార్టీలకి మరియు ముఖ్యంగా తెలంగాణ బ్రాహ్మణ సంఘాలకి, ఉద్యమ సంఘాలకి అన్నింటినీ నేను విజ్ఞప్తి చేసి కోరుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ డాక్టర్గా సర్వీస్ ఇచ్చిన ఉద్యమ ధన్వంతరిగా, అలాగే తెలంగాణ బ్రాహ్మణ జేసీ చైర్మన్గా, విరాట్ పరివార్ వ్యవస్థాపకుడిగా వివిధ దశలలో సమాజంతో మమేకమైన నేను ఈరోజు తెలంగాణ ఐక్య వేదికగా, ఉద్యమకారుల వేదికగా కొందరు ఉద్యమకారులతో, మిత్రులతో అందరము కలిసి సమాజంతో బ్రాహ్మణ్యం మమేకం కావాలని, అలాగే ఈ మధ్యలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అత్యంత హేయమైన పదజాలంతో దళిత మహిళలను, అలాగే తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అస్తిత్వాన్ని తూట్లుపరిచే విధంగా మాట్లాడడానికి నిరసనగా, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సబ్బండ జాతుల సంక్షేమం కోరుకోవడమే తెలంగాణ బ్రాహ్మణ్యం యొక్క ముఖ్య ఉద్దేశమని ఏదైతే రామయ్య గారు, కాళోజీ గారు కలలుగన్నటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఈ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నాం. దయచేసి తెలంగాణలో ఉన్న సబ్బండ జాతులకు కోరుతున్నాం. ఈరోజు ఇందిరా పార్కులో 10:30 నుండి ప్రారంభమై 3 గంటల వరకు, 3:30, 4 వరకు జరిగే దీక్షలో భాగం కావాలని, మాకు మద్దతు తెలపాలని వినమ్రంగా కోరుతూ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై బహుజన, జై బ్రాహ్మణ.